మీకు ఎప్పుడైనా ఏరోప్లేన్స్ చూసినప్పుడు ఈ డౌట్ వచ్చిందా? ఏరోప్లేన్స్ అలా గాల్లో గంటకు 800 నుండి 900 కిలోమీటర్ల స్పీడ్ తో ట్రావెల్ చేస్తాయి. మరి అవి ఎందుకని ఒకదాన్ని ఒకటి ఢీకొనవు? యాక్చువల్లీ అలా మీడియాలో డాష్ అవ్వకుండా ఎయిర్లైన్స్ కొన్ని స్ట్రిక్ట్ టూల్స్ ని పెట్టింది. జనరల్ గా టేక్ ఆఫ్ అయిన ప్రతి ఏరోప్లేన్ 35,000 అడుగుల ఎత్తు నుంచి 42,000 ఎత్తులో ఫ్లై చేస్తాయి. మనకు కనిపించవు గానీ రోజుకు 1,00,000 ఏరోప్లేన్స్ వరకు ఎర్త్ చుట్టూ ట్రావెల్ చేస్తాయి. అన్ని ఏరోప్లేన్స్ ఒకదాన్ని ఒకటి ఢీ కొట్టుకోకూడదని పైలట్ స్టాండర్డ్ డైరెక్షన్ రూల్స్ ని ఫాలో అవుతారు. అంటే ఈస్ట్ డైరెక్షన్ లో ఫ్లై అయ్యే ఏరోప్లేన్స్ అన్ని 30,000, 32,000, 34,000 ఆల్టిట్యూడ్ హైట్ లోనే ట్రావెల్ చేస్తాయి. ఇక వెస్ట్ లో ట్రావెల్ చేసే ఏరోప్లేన్స్ అన్ని 31, 33, 35,000 డిఫరెంట్ హైట్ లోనే ట్రావెల్ చేస్తాయి. ఇక సేమ్ ఇదే నార్త్ సౌత్ డైరెక్షన్స్ కూడా వర్తిస్తుంది. అలా అట్లీస్ట్ ఫ్లైట్ కి మధ్య 1000 ఫీట్ హైట్ డిఫరెన్స్ ని మెయింటైన్ చేస్తూ ఫ్లై చేస్తారు. అంతేగాక కిందున్న ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా టేక్ ఆఫ్ అయిన ప్రతి ఫ్లైట్ తో కమ్యూనికేట్ అవుతూ సేమ్ ఆల్టిట్యూడ్ లో ఇంకో ఫ్లైట్ వచ్చిన పైలట్ ని అలర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళే కాక ఫ్లైట్ లో GPS నావిగేషన్ అని, ట్రాఫిక్ కొల్యూజన్ అవాయిడ్ సిస్టమ్ అనే అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేసుకుని ఫ్లైట్ కి మధ్య డాష్ అవ్వకుండా సేఫ్ గా చూసుకుంటారు పైలట్స్.